రైతుల పక్షాన పోరాటం ఆపేది లేదు. తప్పుడు ప్రచారాలు మానుకోకపోతే గుణపాఠం. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎటువంటి అవినీతి జరగలేదని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరియు హరీష్ రావు గారిపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గట్టి చెంప పెట్టులాంటిదని. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎటువంటి అవినీతి జరగలేదని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరియు హరీష్ రావు గారిపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గట్టి చెంపపెట్టులాంటిదని బీఆర్ఎస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. బింగల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో దొనకంటి నర్సయ్య మండల పార్టీ అధ్యక్షులు మాట్లాడారు. గత 2.5 సంవత్సరాలుగా కాళేశ్వరం ప్రాజెక్టులపై 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అసత్య ప్రచారాలను ఈ తీర్పు పూర్తిగా ఖండించుతున్నారు. ఈ తీర్పుతో తెలంగాణ ప్రజలకు, రైతులకు అసలు నిజం తెలిసిందని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇప్పటి వరకు మొత్తం అయిన ఖర్చు సుమారు 94,000 కోట్లు అయితే 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని దుష్ప్రచారం చేయడం కాంగ్రెస్ నాయకుల అజ్ఞానానికి నిదర్శనమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక మేడిగడ్డ బ్యారేజ్ మాత్రమే కాదు అని, అందులో 3 బ్యారేజీలు, 16 రిజర్వాయర్లు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగానే ఎస్ఆర్ఎస్పి పునర్జీవనం, కాళేశ్వరం రివర్స్ పంపింగ్ ప్రాజెక్ట్ నిర్మించారని అన్నారు. ఈ ప్రాజెక్ట్ వల్లనే ఇటీవల జనవరి, ఫిబ్రవరి నెలలో కాకతీయ కాలువ, వరద కాలువ ద్వారా నీటి సరఫరా నిలిచిపోయిన సందర్భంలో బాల్కొండ, కోరట్ల, జగిత్యాల ప్రాంతాల్లో పంటలు ఎండిపోకుండా కాపాడగలిగామని అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి చొరవతో రివర్స్ పంపింగ్ ద్వారా రైతులకు నీరు అందించగలిగామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన రివర్స్ పంపింగ్ లేకుంటే వరద కాలువకు నీళ్లు ఎక్కడి నుండి వచ్చాయో రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పగలుగుతారా అని ప్రశ్నించారు. మండలంలోని కప్పల వాగులు మే నెలలో కూడా రివర్స్ పంపింగ్ ద్వారా వాగులను నింపిన ఘనత, గౌరవం ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారికి దక్కుతుంది. ఈ కప్పల వాగుల కాళేశ్వరం నుండి వచ్చిన నీళ్లు నిల్వ ఉండడం వల్ల ఈ రోజు బింగల్ పట్టణంలో త్రాగునీటికి మరియు సాగునీటికి కొదవ లేకుండా ఉంది. కేవలం కేసీఆర్ గారిని బద్నాం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా కాళేశ్వరం ప్రాజెక్టును నిరుపయోగం చేస్తుందని విమర్శించారు. మేడిగడ్డ వద్ద 84 పిల్లర్లలో కేవలం 2 పిల్లర్లు మాత్రమైనప్పటికీ వాటిని మరమ్మత్తు చేయకుండా రాజకీయ లబ్ధి కోసం ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు. రైతుల సంక్షేమాన్ని పక్కన పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించడం కాంగ్రెస్, బీజేపీ లక్ష్యంగా పెట్టుకున్నాయని విమర్శించారు. పీసీ ఘోష్ కమిషన్ నివేదికను కోర్టు తిరస్కరించడంతో కేసీఆర్ గారికి, బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టమైందని తెలిపారు. ఈ తీర్పును తెలంగాణ రైతాంగ విజయంగా స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారాలను మానుకోవాలని, కాళేశ్వరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో ప్రజలు మళ్లీ కేసీఆర్ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారని ధీమా వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ జెడ్పీటీసీ చోటుపల్లి రవి, మాజీ రైతు బంధు అధ్యక్షులు శర్మా నాయక్, మాజీ జిల్లా కార్పొరేషన్ మోయేస్, మాణిక్యాల శ్రీనివాస్, మూడెడ్ల ప్రకాష్, కౌన్సిలర్ మల్లెల ప్రసాద్, వదీర నర్సయ్య, గున్నాల భగత్, నీలం రవి, నాయకులు తోట శంకర్, సతీష్ గౌడ్, పర్సా నవీన్, ఎం సుర్జిల్, బచ్చగోని శ్రీనివాస్, రాజు నాయక్, డిష్ గంగాధర్, లింగం నాయక్, మూతా లింబాద్రి, ఎస్పీ ప్రవీణ్, సిద్దాపల్లి రాములు, రాగుల అశోక్, మల్లెల శ్రీకాంత్, తోగిటి అరుణ్, గట్టు రతన్ రాజ్, కైతా సాగర్, బొట్ల రామకృష్ణ, లడ్డు, ప్రతి దర్శరథ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కరువు వచ్చినా కానీ నీటి సమస్య ఉండొద్దని చెప్పేసి ముందు చూపు ఉన్నటువంటి వ్యక్తి గౌరవ కేసీఆర్ గారు. అది మంచి ఆలోచన చేసి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం జరిగింది. ఆయన కట్టినటువంటి ఆ కాళేశ్వరానికి 1,00,000 కోట్ల వ్యయం అయితే మరి కంప్లీట్ షేప్లో 1,00,000 కోట్లతో అయిపోయింది లోపే. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,00,000 కోట్లతో కట్టినటువంటి కాళేశ్వరము 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి అబాండాలు వేయడము మరి ఎంతవరకు సబబు? 1,00,000 కోట్లతో కడితే మరి అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు కాలేదా? 3 డ్యాములు కాలేవా? సొరంగాలు కాలేవా? మరి ఆలోచించే ప్రజలు ఆలోచించాలనుకుంటున్నారా లేకపోతే మూర్ఖులు అనుకుంటున్నారా? ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి రేవంత్ రెడ్డికి తెలియాలా? కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రాణేత చేవల్ల అని చెప్పేసి స్టార్ట్ చేసి ఆ ప్రాణేత చేవలకు ఒక తట్టెడు మట్టి కూడా తీయకుండా సొరంగాలని చెప్పేసి చిన్న చిన్న పనులు చేసి వేల కోట్ల రూపాయలు దండుకున్నటువంటి
ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ప్రాణహిత దగ్గర ఒకవేళ మనం అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తే ఆ మొత్తం కూడా మహారాష్ట్రలో పోతుంది కాబట్టి మహారాష్ట్ర వాళ్ళు అభిక్షణ చేయడం వల్ల అక్కడ మనకు ఏదైతే డ్యామ్ కట్టాలనుకున్నామో అది పనిచేయదు. మరి అక్కడి నుంచి కిందికి తీసుకొచ్చి మన బార్డర్లో మేడిగడ్డ దగ్గర కాళేశ్వరం కట్టి వీళ్ళు ఖర్చు పెట్టినటువంటి సొరంగాలకు ఖరాబ్ చేయకుండా నష్టపోకుండా మళ్ళీ సుందుల్లా అన్నారం బ్యారేలు కట్టి మరి దాన్ని వాళ్ళు చేసిన పని కూడా మనకి పనిలో మన ఖర్చు ఏది మనకు ఉపయోగపడేటట్టు చేసుకున్నటువంటి మహామేధావి కేసీఆర్ గారు. ఈరోజు కేసీఆర్ గారి మీద లేనిపోని అవాండాలు వేసి వారి మీద ఒక ఘోష్ కమిషన్ వేసి కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలని చూస్తే ఈరోజు ఘోష్ కమిషన్ ఏదైతే ఉందో అంత ట్రాష్ అని చెప్పేసి మరి తెలంగాణ హైకోర్టే క్లీన్ చిట్ ఇచ్చింది. మరి ఈరోజు ముఖం ఎడబెడతారు మీరు? ఒక మహోన్నతుని నిందించి ఈరోజు అవాస్పాలైపోయినటువంటి ఈ కేసీఆర్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముఖం మీద పెడతారు ఆలోచించాలి. కోట్ల రూపాయలు దండుకొని ఏమాత్రం తెలంగాణ ప్రజలకు లాభం చేయకుండా మరి ఈరోజు అదే ప్రాణేత సేవలను ఉపయోగించుకొని ఈరోజు కేసీఆర్ గారు మరి తెలంగాణ రాష్ట్రానికి కరువు అనేది ఉండకుండా చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. మరి ఇట్లాంటి వ్యక్తిని నిందలేసి ఆయన ఏదో అబాస్ పాలు చేస్తామంటే ప్రజల్లో మీకు చులకనైపోతున్నారు. 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. తెలంగాణ రాష్ట్రానికి ఏం చేయాలని ఆలోచించాలి తప్ప కేసీఆర్ని ఏం చేద్దాం, హరీష్ రావుని ఏం చేద్దాం, కేటీఆర్ని ఏం చేద్దాం అని చెప్పేసి ఆలోచించడం అనేది మానండి. ప్రజల్లో మీకున్నటువంటి కొద్ది విలువలను కాపాడుకునే ప్రయత్నం చేయండి. కేసీఆర్ని మనం నిందలు వేద్దామంటే ఆయన మీద నమ్మే ప్రసక్తి తెలంగాణ ప్రజలు లేదు. తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా కేసీఆర్ నమ్ముతున్నారు. కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి గౌరవం, కేసీఆర్ గారు చేసినటువంటి మరి ఈ అభివృద్ధి సంక్షేమం అందరికీ అందినాయి కాబట్టి ఆయనే నమ్ముతున్నారు. మిమ్మల్ని నమ్మే ప్రసక్తి లేదు. ఇకనైనా హైకోర్టు ఏదైతే మీకు ఈ ముట్టికాయ వేసిందో దాన్ని దృష్టిలో ఉంచుకొని ఆయన కేసీఆర్ గారి మీద నిందలేయడం మానుకొని మరి సంక్షేమం మీద మీరు మీ దృష్టి సారించాలని చెప్పేసి కోరుకుంటూ జై తెలంగాణ.